హలో వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. హైడ్రా ప్రతి చెరువు కానివ్వండి, నాలాలు కానివ్వండి, లేకపోతే అక్రమంగా ఎవరైతే భవనాలు నిర్మిస్తున్నారో వారందరి పైన కూడా స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే 18 ప్రాంతాల్లో 43 ఎకరాల వరకు కూడా వీళ్ళు అంటే ఎక్కడైతే అక్రమంగా నిర్మించబడిన భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేశారు. ప్రస్తుతం మనం ఉన్నాము ఫిర్జాదిగూడలోని పెద్ద చెరువులో. ఈ విస్తీర్ణత కనుక మనం చూసుకున్నట్లయితే 3.5 ఎకరాల వరకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అందులో కేవలం ఇప్పుడు 10 ఎకరాలు మాత్రమే మిగిలింది అని చెప్తున్నారు 35 ఎకరాలలో. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ మనతో పాటు ఉన్నారు సొసైటీ పీపుల్స్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎన్ని ఏళ్ళుగా వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు, అలాగే కబ్జాకి గురైన తర్వాత ఎవరికన్నా ఫిర్యాదు చేశారా లేదో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? ధనుంజయ అమ్మ. ధనుంజయ్ గారు, ఎన్నేళ్ల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారండి? నేను పుట్టి పెరిగింది ఇక్కడే అమ్మా. నేను 70 ఏళ్ళు ఉన్నా. నేను 15 ఏళ్ళు పడ్డప్పటి నుంచి కూడా నేను ఇక్కడ చెరువులో చేపలు పట్టేది, అది చేసేది. అప్పటి సంది 22 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు మేము ఆ చేపల వృత్తి మార్చిపోయినాం. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అన్ని నీళ్లు డేనీస్ అంత వచ్చి చెరువులో పడడం వల్ల ఉన్న చేపలు చనిపోయినాయి. ఏమి ఇప్పుడు పట్టి చేసే పరిస్థితే లేదు, ఇక అది ఉంది. అంటే ఇది 35.5 వరకు ఉంది అన్నట్టుగా ఎకరాలు అని చెప్పారు. ఇప్పుడు కేవలం 10 మాత్రమే మిగిలింది అంటారు. అంటే ఈ చుట్టుపక్కల అక్రమంగా నిర్మించినటువంటి ఇల్లులు ఉన్నాయా, లేకపోతే ఏమేమి అక్రమంగా వెళ్తాయి? ఇప్పుడు ఇవన్నీ ఇల్లే అయినాయి కదమ్మా, మీకు అగుపడుతుంది కదా. మిగతా జాగా చెరువు జాగా అంతా ఇప్పుడు కబ్జా గురైనట్టే. ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్లు, కార్పొరేటర్లు ఇది మాది ఎవరు వస్తారు అన్నట్టు వాళ్ళకు పర్మిషన్లు ఇప్పించడం, ఇల్లు కట్టడం. మీ ఇల్లు కడుతున్నారంటే అని చెప్పి కలెక్టర్ పోయినాం, తహసీల్కు పోయినాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోయినాం. ఎక్కడ పోయినా కానీ సరే వస్తాం చూస్తాం అన్నారు, ఎవరు రాలే ఇప్పటి వరకు. అంతా ఇట్లనే ఉంది. ఓకే, అంటే ఇది వరకు కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇటువంటివి అన్నీ చేశారు కాబట్టి అప్పటి కాలం అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది తాగునీరు కోసం కానివ్వండి, అంటే జనరల్గా బట్టలు తుక్కోవడం ఇటువంటివి అన్నిటికీ కూడా యూజ్ చేశాము అని చెప్పినట్టు మేము విన్నాము. సో ఇప్పటికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరి ఎవరన్నా వస్తున్నారా జనరల్గా చూడడానికన్నా, క్లీన్ చేయడానికైనా ఎవరన్నా వస్తున్నారా? ఒకసారి మన హైకోర్టు జడ్జి గిట్లా వచ్చి కనీసం ఇవన్నీ చూసి మేయర్ వెంకటరెడ్డి ఉండే ఆయన చూపించిండు, చేసిండు. దీన్ని చుట్టూ మట్టి పోసి మన ఏంది వాకింగ్ ట్రాక్ చేద్దాము అని అనుకున్నారు. మరి ఏం చేసిండ్రు, ఏం సంగతో వాళ్ళ పెద్దవాళ్ళ సంగతి మాకు తెలియదు కదా. చేస్తుంటేనే చూస్తాము, వాళ్ళు ఏం చేయండి మేమేం చూస్తాం అలా అట్లా. అంటే మీరు కూడా చాలా సార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానన్నారు కాబట్టి అసలు ఎవరు దీన్ని అక్రమంగా తీసుకున్నారు? అంటే ఇక్కడ ఇల్లులు వెలిసాయి, కొన్ని స్కూల్స్ ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ కూడా ఎవరు చేశారో మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? ఐడియా ఏముందమ్మా, కడుతుంటే చూస్తున్నాం. మేము పోయి అప్లికేషన్ ఇస్తున్నాం సార్, తహసీల్కి ఇచ్చినాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఇచ్చినాం, కలెక్టర్లు ఇచ్చినాక వాళ్ళు వచ్చి సరే చూస్తామన్నారు. మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి కూలగొట్టడం, కూలగొట్టిర్రు కూడా, కొన్ని కూలగొట్టిర్రు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పటిలో వెలిసిపోతూనే ఉన్నాయి. అది ఎట్లా అయింది, ఏమైంది ఆ సంగతి మాకేం తెలియదు కదా. మీరు ఎన్నేళ్ల క్రితం వెళ్ళి ఇట్లా ఫిర్యాదు చేయడం జరిగింది? కనీసం 10 సంవత్సరాల సంవత్సరాల నుంచి ఈ గోడ ఇట్లానే ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. అదే పట్టించుకోకపోవడం వల్లనే ఈ స్థితికి వచ్చింది చెరువు. అంటే ఈ రోజు హైడ్రా వీటిపైన అంటే ఎవరైతే అక్రమంగా బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే షాప్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ నిర్మిస్తున్నారో వాళ్ళపైన ఇట్లా ఫోకస్ పెట్టి అవన్నీ కూల్చేయడం ఇటువంటివన్నీ చేస్తుంది. ఒక సామాన్యుడిగా చెప్పాల్సి వస్తే దీనిపైన మీ ఒపీనియన్ ఏం చెప్తారు? ఇప్పుడు సామాన్యంగా చెప్పాలంటే వాళ్ళు ఏమంటారు, ఇది మా పట్ట, మేము అమ్మినాం, మీరెవరు అని మమ్మల్ని అంటారు. అదే మా చెరువు నీళ్లు నిండితే ఇంతవరకు వచ్చేదని ఎఫ్టీఎల్ కూడా ఫిక్స్ చేసిర్రు. ఆ ఎఫ్టీఎల్ కూడా కనీసం ఉన్న రోజులు ఉన్నాయి, తర్వాత కూడా ఆ ఎఫ్టీఎల్ని కూడా తీసేసి ఆడ గృహాలు నిర్మించారు. ఇక ఆ విధంగా ఉంది దీని పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పాలో మాకు అర్థం కాక చూస్తూ ఉండిపోయాం. కానీ ఇక మేము చేసేది ఎవరైనా కడుతున్నారు అంటే పోయి ఎడియాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినాం, వాళ్ళు వచ్చి చూసిర్రు. సరే ఇక మేము ఎఫ్టీఎల్ ఫిక్స్ చేస్తాం. ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినాక కూడా మళ్ళీ తర్వాత ఎఫ్టీఎల్ ఎక్కడో గాయబ్, మళ్ళీ ఇల్లు నిలుస్తూనే ఉన్నాయి. ఇగో ఇక్కడ ఆగుపడుతుంది చూడ ఇల్లు, అది దాన్ని కూడా కూలగొట్టి కొద్ది రోజులు ఆపారు. కనీసం 2-3 ఏళ్ళ దాకా దానికి దగ్గర పక్కన. ఇప్పుడు అది కట్టిండ్రు, మళ్ళీ సున్నాలు దాదులు వేసుకుని ఇక కాపురాలు చేస్తున్నారు. మేము ఎవరిని అడతాం, మరి నువ్వెవరు అంటారు. మేము పోయినాం అనుకో, మీరెవరయ్యా దీనికి, మేము మా పట్ట ఉంది మేము అమ్ముకున్నాం, మీరెవరు? ఇగో ఇక్కడున్న కార్పొరేటర్లు ఏమంటారు, మేమైతే హైకోర్టులో
మేము స్టే తెచ్చుకున్నాం, మా స్టే వికెట్ చేస్తారా మీరు చేయరు చూస్తామని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా ఇదంతా నెత్తిన పోయి మాకెందుకని ఇట్లా ఇట్లా వేసుకుంటా అంటే స్టే చూసిపోయారు. తెచ్చుకున్నారంటే ముందస్తు చర్యగా అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూల్ చేస్తారో అన్న భయం వాళ్ళల్లో ఉంది. అంటే అది అక్రమంగా గురైంది అని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్‌గా ఒప్పుకోవడమే ఆ, గదా! అంతే కదా. ఇప్పుడు వాళ్ళ మాటలు బట్టి చూస్తే మేమైతే స్టే తెచ్చుకున్నాం. మీరు శక్తిని వారు ఎవరు వచ్చి స్టేని వికెట్ చేసి మీరు చేస్తారా చేయండి. మేము అంటే ఇప్పుడు మేము 10 మంది ఉన్నాం. అది వికెట్ చేయాలంటే మాకు డబ్బులు కావాలి. మళ్ళీ లేని స్థితిలో మేము ఎక్కడ పోతాం. అందుకని మేము పోకోకున్నాం. ఆ పరిస్థితి అయింది ఇక్కడ. ఇంత దీనస్థితికి వచ్చింది. అంటే మీరు ఇదివరకు కూడా చాలా మందిని కలిసారు, పెట్టారు. ఐ మీన్ ఫిర్యాదు చేశారు. వాళ్ళెవ్వరు చేయని పని ఈ ప్రభుత్వం చేస్తుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం మేడం. ఎందుకంటే గతంలో మేము చూస్తున్నాం కదా, 20-30 ఏళ్ళ సంది మేము కంప్లైంట్లు ఇస్తూనే పోతున్నాం. ఎప్పటి వరకు అయితే ఏది తీసుకోలే యాక్షన్. ఇంతకుముందు చెరువు మొత్తం చాలా ఉండే, ఇప్పుడు మొత్తం చూస్తే ఇండ్లు అయిపోయినాయి. చెరువు తగ్గిపోయింది, ఇండ్లు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఒకటి చెర్లలో ఇది పని చేస్తారు కదా, ఇది మాకైతే మంచి పని అనిపిస్తుంది. మాకు చెరువు మంచిగా అయితే రేపు మా కుటుంబాలు బాగుపడతాయనే ఆలోచన మాకుంది. ఎందుకంటే మాకు చెరువులో ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ ఉంది. రేవంత్ రెడ్డి రేపు డ్రైనేజ్ వాటర్ రాకుండా చేసిండు అనుకో మా కుటుంబాలు బాగుపడతాయని ఆశ ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే చెర్లలో కట్టకుండా కూడా రేవంత్ రెడ్డి ఏదైతే హద్దులు ఉన్నాయో చెరువు బౌండరీ హద్దులు అవి వేస్తే మా చెరువులలో భక్తులు అందరికీ కూడా మంచి ఇది ఉంటుంది మేడం. అందరికైతే హ్యాపీగా ఉంటాం. కానీ చేయాలి అది, ఈ గవర్నమెంట్ అయినా చేస్తే. ఇంత గతంలో చూసుకుంటే ఏ గవర్నమెంట్ చేయలే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చింది కనుక ఈయనైనా చేస్తానని ఆశిస్తున్నాం. హైడ్రా అనేది తీసుకొచ్చిండు మా చెరువులకి అయితే మంచిది అనిపిస్తుంది మేడం. కొంతమంది గరీబులే పోతున్నాయి, నష్టం జరుగుతుండొచ్చు. కానీ చెరువులలో కట్టినందుకు వాళ్ళది తప్పు, అక్కడ అమ్మినోళ్ళది తప్పు, లేఅవుట్ చేసి ఇది చేసిన వాళ్ళది తప్పు, కొన్నోళ్ళది తప్పు అని అప్పట్లో తెలియలేకుండే వాళ్ళు కొన్నోరు ఇప్పుడు బాధపడుతున్నారు మేడం. ఓకే. అంటే ఇప్పుడు ముసరంబాగ్‌ది కట్టె ఉంది గదా! అక్కడి నుంచి గూడా ఇదంతా కనెక్ట్ అయ్యి ఉంటది. మూసీ వాటర్ గూడా వస్తుంది అని జెప్పేసి అన్నారు. నిజమేనా అండి? ఇందులో మూసీ నది గూడా కలిసుందంటారా? మూసీ నది కలుస్తలేదు మేడం. మాకు నాచార్ నుండి వచ్చే డెనిస్ వాటర్ వస్తుంది ఇలా, కానీ మూసీ నది అటుపక్క ఉన్నది, ఆ కింది పక్కకి వెళ్ళిపోతుంది, మా దిక్కు రాదు ఇళ్ళకు. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే డెనిస్ వాటర్ ఇళ్ళకి వస్తున్నాయి, ఇళ్ళ నీళ్ళే వస్తున్నాయి డెనిస్. అది మిగతా కెమికల్ వస్తుంది, నాచారం ఇండస్ట్రీ ఏరియా కెమికల్ ఏదైతే ఉందో అవి వస్తున్నాయి. ఆ కెమికల్ వాటర్ కూడా ఇల్లు వచ్చి మాకు చేపలు అనేది లేదు. దాదాపు ఇప్పుడు 23-22 ఏళ్ళు అవుతుంది మా చెర్ల చేపలు లేకుండా. గతంలో మేము చూసుకుంటే ఇక్కడ మా అడ్డ అక్కడ ఉండే మేడం, చేపలు పట్టి నైట్లో పట్టి అక్కడ పొద్దున్నే 6 గంటలకు లోడ్ చేసి మషాద్ మార్కెట్కి పంపిస్తుంటే మేము. ఇప్పుడు ఆ 22 ఏళ్ళ సంది మాకు లేదు, బిజినెస్ అనేది లేకుండా అయిపోయి ఇప్పుడు నానా కూలీలు చేసుకోవాలి, అవసరాలు పడడం అవుతుంది. ఇప్పుడు చెరువు మంచిగా అయితే మాత్రం మా కుటుంబాలు బాగుపడతాయని ఆశిస్తున్నాం. అంటే ఒకప్పుడు మీరు అదే చేపల్ని తీసుకొని చేపలు. మార్కెటింగ్ చేయడం, బయట అమ్మడం అటువంటివి చేసేవారు. మరి ఇప్పుడు ఈ పరిస్థితి అయితే లేదంటున్నారు. మరి ఇప్పుడు మీ జీవనాధారం ఏం చేస్తున్నారు అసలు? ఇప్పుడు కూలి పనులు దొరికితే చేసుకుంటున్నాం, లేకపోతే లేదు మేడం. కూలి పని, మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. మాకు అందరు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మాయి. ఇప్పుడు ఈ చెరువు బాగా అయితేనన్నా మళ్ళీ మా పిల్లలు, మేము కాకుండా మా పిల్లలని ఏదైనా బతారని ఆశిస్తున్నాం. ఓకే. ఎందుకంటే ఇంతకుముందుకి ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎరక ఈ చెర్ల చేపలు పట్టడం, బయట వాళ్ళు వచ్చి తాజా నీళ్ళు ఉండే మేడం. గతంలో అంత ఫ్రెష్గా ఉంటుండే నీళ్ళు. ఎంత అంటే ఒకప్పుడు చెర్ల నీళ్ళు తాగిరు కూడా, ఇలా బావులలో నీళ్ళు లేనప్పుడు చెర్ల నీళ్ళు కూడా తాగిరు. అంత మంచి నీట్ ఉండే. కానీ ఈ రోజు చేయి పెట్టాలంటే ఎలర్జీ వస్తుంది. ప్రభుత్వానికి మీ దగ్గర నుంచి అంటే గత ప్రభుత్వాలకు మీరు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎవరు పట్టించుకోలేదు. వచ్చినా కాసింత వరకు డిమాలిష్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం గనక మీరు ఫిర్యాదు చేసిన తర్వాత మీరేం కావాలని కోరుకుంటున్నారు? చెరువు కాకుండా ఇక్కడ అక్రమంగా వెలిసిన బిల్డింగ్స్ కానీ అవన్నీ కూల్చేయాలంటారా? ఏం చెప్తారు అసలు? మేడం అది గవర్నమెంట్ గూల కొడుతుందా ఉంచుతుందా వాళ్ళకి తెలుసు మేడం. మాకు ఒకటే కోరిక ఏంటంటే మా చెరువు అద్దు ఏదైతే ఉందో అద్దు వరకు ఫినిషింగ్ చేసేసి మాకు మంచినీటి చెరువు అయితే చాలు. మేము కూల కొట్టమని అంటలేము, అక్రమంగా కట్టిరు అదైతే వాస్తవం. వాళ్ళు కూల కొడతారా ఉంచుతారా, మాకు ఒకటి చెరువు కుంటలు బాగుంటే చాలు మాకు, మా బతుకు తెరువు కోసం. వాళ్ళు కట్టిరు అంటే ఇక లావాదేవీలకు ఉన్న కార్పొరేటర్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరు కలిసి చేసిన కథలు ఇవి. ఇక మన నోటితో అంటే బాగుండదు. ఎందుకంటే లోకల్గా ఉన్న వాళ్ళు కనుక అందరూ చేతులు ఉన్నాయి అలా, ఒక్కరిదని కాదు. ఇప్పుడు మా అంటే ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు దాకా మీరు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన 8 నెలలనే మంచి పని చేస్తుందని ఆశిస్తున్నాం. ఇక ముందు కూడా అలాగే చేస్తాను కూడా నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే ఒక ధైర్యం అనేది, పట్టుదల అనేది రేవంత్ రెడ్డి ముందుకు తీసుకున్నాడు. మాకు కూడా కొద్దిగా ధైర్యం, ఊపిరి వచ్చింది. రేపు మంచినీటి చెరువు అయిందనుకో మా బతుకులు బాగుపడతాయని ఆశిస్తున్నాము. మా చెరువే ఒకటి కాదు, హైదరాబాద్లో ఉన్న చుట్టుముట్టున్న చెరువులు కూడా మొత్తం ఇదే పరిస్థితి ఉంది. మాకు రేపు మా పిల్లలు బతకాలంటే మాకు గవర్నమెంట్ డ్యూటీలు లేవు, మాకు ఆస్తులు లేవు మేడం. ఒకటి ఏంటంటే ఈ చెరువుల మీదనే మేము బతికేది. ఈ చెరువులో ఇట్లా అయిపోతే మేము రోడ్డు మీద పడ్డాం. దొరికితే కూలీ చేసుకోవాలి, లేకపోతే లేదు. మాకు వేరే ఆదేరు లేదు. ఇప్పుడు చాలామంది మా పరిస్థితులు ఎట్లుంటే మా 50 కుటుంబాలు ఉన్నాయి, 50 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి. ఒక్క రాజకీయ నాయకుడు కూడా వచ్చి మాకు అడిగింది లేదు. మేము ప్రతిదీ కడుతున్నట్టే మేము పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఫస్ట్ టైం మేము మన చెర్ల కడుతున్నారని చెప్పి కలెక్టర్కి ఇచ్చినాం, ఆడియోకి ఇచ్చినాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, మున్సిపల్ ఆఫీసులో ఇచ్చినాం. కానీ ఒక్కరు కూడా రాలే.
మళ్ళీ పోయి గట్టిగా ఆడితే అక్కడ వస్తున్నారు, 2 దెబ్బలు కొడుతురు, ఇట్లా పంజా తెచ్చినట్టుగా జేసీబీ తెచ్చారు, కొడుతురు, వెళ్ళిపోతురు. మళ్ళీ 4 రోజుల తర్వాత చూస్తే విధంగా ఇల్లు అయితేనే ఉంది అక్కడ. మొన్న రీసెంట్గా నేను 10 పేపర్లు ఇచ్చిన మేడం, మీకు కనిపిస్తున్న బిల్డింగ్, ఆ బిల్డింగ్ మేము 10 పేపర్లు ఇచ్చినాం, ఒవ్వరు కూడా ఇప్పటిదాకా దానికి తీసుకోలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, దాన్ని నీలమట్టం చేస్తాడని అనుకుంటున్నాం. ఎందుకంటే అది కాలువ మీద ఉంది, మాకు అది గొలగొట్టాలని ఆశ అని కాదు, కాకపోతే మా కాలువ మీద ఉంది కనుక ఆ నీళ్ళు వచ్చేది, నీళ్ళు మొత్తం నిండిపోతే అక్కడికి రోడ్ ఉంది మేడం, పోనీకి డిపో పోనీకి, ఉప్పల్ డిపో పోనీకి రోడ్ ఉంది, ఫిర్యాదు కూడా నుండి అక్కడికి మధ్యతోలా పోతాం. ఆ డేనిస్ మొత్తం, ఆ డేనిస్ కాలువ ఇలా తెచ్చిర్రు, ఆ కాలువని మొత్తం కూడిపి చిన్నగా చేసిర్రు. ఆ నీళ్ళు అనేది అక్కడ పోకుండా అయితే మీరు చూడండి, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, సేపు అయినాక చూడండి వాటర్ ఎంత నిండుతుందో చూడండి. ఇక్కడ చుట్టుపక్కల ఇంకా చాలా చెరువులు ఉన్నాయి. కట్టమ్మ చెరువు కానివ్వండి, లేకపోతే నల్ల చెరువు కానివ్వండి, ఇటువంటి చెరువులు కూడా ఉన్నాయి. అవి కూడా కబ్జాకి గురయ్యాయి అని చెప్పి తెలుస్తుంది. అయితే ఆ వాటి విస్తీర్ణత ఎంత ఉంది, అవి ఎంత కబ్జాకు గురయ్యాయి, అక్కడ వెలిసిన బిల్డింగ్ పరిస్థితులు ఏంటి, ఎవరన్నా ఫిర్యాదు చేశారా లేదా, ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి అనుకుంటే స్టే ట్యూన్ టు పొలిటికోస్. మరో ఎపిసోడ్లో మీకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పరిసరాల గురించి, వాటి పరిస్థితి గురించి, చెరువులు కబ్జా అయ్యాయా లేదా, ఈ వివరాలన్నీ కూడా మీకు అందిస్తుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ జైతు కీర్తన, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.